అందరికీ వందనాలండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం చదవవలసిందిగా తెలియజేస్తున్నానండి. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచము. సరిపోదండి. సంవత్సరాలు జరుగుతూ ఉండగా ఆయన యొక్క కార్యాన్ని నూతనపరుస్తున్నాడు. నూతనపరచడం అంటే ఏంటండి? ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వాళ్ళే నూతన సృష్టి అని అనటం జరిగిందండి. కాబట్టి సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ చాలామంది బాప్తిసం మాత్రం తీసుకోవట్లేదండి. ఆయనేమో నూతన పరచాలని, బాప్తిసం తీసుకున్న వాళ్ళని పరలోక రాజ్యానికి చేర్చాలని ఆయన యొక్క కోరిక అయితే, చాలామంది సంవత్సరాలు గడుపుతూనే ఉంటాయి, కానీ 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మందిరానికి వెళ్తారు, కానీ వాళ్ళు మాత్రం బాప్తిసం తీసుకోరండి. ఆయన అయితే ఎదురు చూస్తూ ఉన్నాడు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటారో. ఈ యొక్క విషయాన్ని గమనించండి. థ్యాంక్ యూ సో మచ్.